ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంత గ్రామం యొక్క గ్రామ సభకు ఇచ్చేసిన గ్రామ రైతు సోదరులు, గ్రామ పెద్దలు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు, అలాగే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, అధికార మిత్రులు, పాత్రికేయ మిత్రులు, అలాగే ఈనాడు ముఖ్య అతిథి, ఈనాడు మన భూమి మన హక్కు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతుల యొక్క భూమిని కాపాడాలని ఒక భూ బకాసుడైన గత ప్రభుత్వంలో జగన్ గారి యొక్క బొమ్మలతోటి రాళ్ళు, సర్వేలు, ఆఖరికి పాసబుక్కలు ఇవన్నీ కూడా భూమి మంద కాదని చెప్పి బాధపడుతున్న రైతులకి భూ హక్కును కల్పించాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి 3 పర్యాయాలు రెవెన్యూ సదులు గ్రామాల్లో పెట్టి దానికి సంబంధించిన ఈ భూమి యొక్క సరిహద్దుల్ని క్రియేట్ చేయడమే కాకుండా రాజముద్ర కలిగిన పాసబుక్కులతోటి భూ యజమాని యొక్క హక్కును కల్పించడంలో ప్రధాన భూమిక వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఈ కార్యక్రమంలో రావడం, దాంట్లో ప్రధానంగా మాకన్నా ప్రజాపతుల కన్నా రైతే ముఖ్యమని ఇద్దరు సోదరుల్ని, రైతు సోదరులు కూడా కూర్చోబెట్టుకుని ఈనాడు ఈ కార్యక్రమంలో మంత్రులుగా రెవెన్యూ మంత్రి తమ్ముడు అన్నగారు సత్యప్రసాద్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి రవికుమార్ గారు, జిల్లా మంత్రి ఒక జలవనరుల నిమ్మల రామానాయుడు గారు, కలెక్టర్ సోదరి నాగరాణి గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, స్థానిక పార్లమెంటు సభ్యులు వర్మ గారు, అలాగే నరసాపురం శాసనసభ్యులు CCLA జయలక్ష్మి గారు, ఇతర అధికార మిత్రులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ప్రధానంగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో ప్రతి పౌరుడు ధైర్యంగా బతకాలి, ఎక్కడా కూడా రౌడీలకి భయపడక్కర్లేదు, ఎక్కడా భూ కబ్జాదారులకి భయపడక్కర్లేదని చెప్పే ఒక మహత్తర కార్యక్రమాల్లో ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి చేస్తున్న, అలాగే కేంద్రం నుంచి మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలు డబల్ డెక్కర్ ప్రభుత్వంలో ప్రవర్తిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఈనాడు ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే ఈ రాష్ట్రం ఎలాగుంది, రాష్ట్ర రైతులు ఎలాగున్నారు, రాష్ట్ర ప్రజలు ఎలాగున్నారు తెలుసుకునే కార్యక్రమంలో మన నియోజకవర్గం ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? మన బాగోగులు తెలుసుకోవడం కోసం. మన నియోజకవర్గ ప్రజలు, రైతులు ఎలాగున్నారు, ప్రజలు ఎలాగున్నారు, శాసనసభ్యుడు ఎలాగున్నాడు అనే కార్యక్రమం కూడా చూడడానికి వచ్చారు. తర్వాత కార్యక్రమాల్లో కార్యకర్తల సమావేశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కార్యకర్తల సమావేశంలో కూడా కార్యకర్తల ఇబ్బందులు. ఈనాడు ఇక్కడ కార్యకర్తలు జనసేన నుంచి వచ్చారు, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు, అలాగే రైతులు పార్టీలకు అతీతంగా, ప్రజలు అతీతంగా, రాజకీయాలు అతీతంగా ఈనాడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. మీకేం కావాలి అని ఆలోచన చేస్తే ఈ గ్రామంలో ప్రధానంగా కొన్ని సమస్యలు, రైతులకు సంబంధించిన రైతు ఇది వరకు మీ పాస్బుక్లకు చేరాలంటే తహసీల్దార్ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో చేరాలి. ఈనాడు మీ దగ్గరికి రెవెన్యూ వచ్చావు, PGRS కూడా మొన్న 4 వారాలు ఆచంట నియోజకవర్గంలో పెట్టి వడగట్టారు. ప్రజలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ నియోజకవర్గంలో వెళ్ళి కలెక్టర్ కానీ, అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ, ప్రజాపతులు కూడా వచ్చి ఆ వేదికను అలంకరించి ఆ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి అని ఒక వినూతమైన కార్యక్రమానికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఇది ఒక మహత్తర కార్యక్రమాన్ని ఆయన తీసుకున్న నిర్ణయం మరువరానిది చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. ఈనాడు అటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వినూతంగా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి అన్నదమ్ములుగా వెళ్తా ఉన్నాం. అవునా కాదా? ఎస్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు, ఎక్కడ కూర్చున్నా కూటమి అధికారంతో ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న తీరుకి
మనం జేజేలు కొట్టండి అని మరొకసారి తప్పుల ద్వారా మీ అందరినీ అభిమతించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం నాకు కొట్టే చెప్తా ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించిన కానీ ఈ జిల్లాకు సంబంధించిన కానీ ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు రోడ్లు సార్. ఈ రోడ్లు కూడా మీరు పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడో మాట ఇచ్చారు. ఆర్థిక ఇబ్బంది వల్ల మేము కూడా ప్రశ్న ఇవ్వలేకపోతా ఉన్నాం. అలాగే చెక్ డామ్స్, కొన్ని నీటి కాలువలు సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా కమ్యూనిటీ హాల్స్ మనం 2014-19 ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తొనాతోకలు చేశాడు. అవన్నీ కూడా నిర్మాణం చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. అదే కాకుండా ఇంకా అనేక సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ ఇబ్బంది మాకు అర్థమవుతుంది. కానీ ప్రజల యొక్క అభిమతం కోరికి ఈ గ్రామానికి సంబంధించిన అనేక సమస్యలు కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వచ్చేది పుష్కరాలు సార్. 2027 జూన్ నాటికి ఈ గ్రామంలో కొన్ని సమస్యలు మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం. స్ట్రీట్ లైట్లు కానీ, కొన్ని రోడ్లు కానీ కొన్ని డ్రైన్లు కానీ ఈ గ్రామానికి సంబంధించిన సుమారు 25 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాల్సిందిగా మీ అందరూ కోరుకుంటున్నాను. అన్నీ కలిపి పుష్కరాలకు సంబంధించినవి ఇవన్నీ పుష్కరాలకు సంబంధించిన కోరికలు మాత్రమే సార్. ఇవన్నీ కూడా ఇబ్బంది చెప్తా ఉన్నాం. అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్నపో మీకు ఇస్తాం. మీరు కూడా మీ ఇబ్బంది మాకు తెలుసు, కానీ వారి ఇబ్బందిని మేము ప్రజాపతిగా నా వంతు మీకు అభ్యర్థించవలసిన ఒక బాధ్యత ప్రజాపతిగా నాకు ఉందని భావిస్తూ ఉన్నా. అలాగే వివిధ గ్రామాల నుండి సమస్యలు అప్పుడప్పుడు మీ దగ్గర తీసుకొస్తా ఉన్నాం. పాజిటివ్గా వెళ్తూ ఉన్నారు. అదే కాకుండా అయోధ్యలకు సంబంధించిన ఒక బ్రిడ్జి మొన్ననే మనం జిల్లా శాసనసభ్యుల యొక్క సభలో మరి అయోధ్యలకు బ్రిడ్జ్ శాంక్షన్ చేసి అని చెప్పారు. మా అందరి తరపున, మా నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలియపరచవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఈనాడు మరొక బ్రిడ్జ్ అడిగాం మనం. ఎక్కడి నుంచి? కోడేరు గన్నవరం నేషనల్ హైవే లింక్ చేయమని. అది కూడా మనం అభిమతాన్ని ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేకి రికమెండ్ చేసి పంపిస్తున్నట్టుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. పాదాభినందనలు కూడా చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు వర్మ గారు, శ్రీనివాస వర్మ గారు, భారతీయ జనతా పార్టీ వర్మ గారు అంటే బాగా తెలుస్తుంది. ఆయన పట్టుదల లేని కృషి కేంద్రంలో ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దానికి సహకరిస్తానని చెప్పి మన నియోజకవర్గ అభివృద్ధిలో ఈ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే అత్యంత పేద నియోజకవర్గం ఏది ఉంటే ఆ చట్ట అనే విషయాన్ని కూడా మాకు తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. దాన్ని ఆర్థికంగా పెంచాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్న ఆలోచనని ఈనాడు ఎంఎస్ఎంఈ కొన్ని పరిశ్రమలు రావడానికి సహకరించమని ప్రార్థిస్తున్నాను సార్. నేను అంతకన్నా మేము అడిగేది లేదు. కారణం ఏంటంటే అనేక సమస్యలు ఉన్నాయి మీకు. ఈ నియోజకవర్గ సమస్యలు ఆర్థికంగా జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఏది ఉంటే ఆచంట అని చెప్పి చెప్పక తప్పదు. అయినప్పుడు కూడా రైతుల సమస్యలో మనం వచ్చిన తర్వాత రైతు పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తున్నాం సార్. ఎప్పటికప్పుడు ధాన్యం కొట్టా ఉన్నాం, ఎప్పటికప్పుడు నీరు అందిస్తూ ఉన్నాం, ఎప్పటికప్పుడు తూడు తీస్తూ ఉన్నాం, కాలువలు బాగు చేస్తూ ఉన్నాం, నీటి సంఘాలని ప్రజాప్రతినిధులకి ఎన్నిక చేయబడ్డాం. ఇటువంటి కార్యక్రమాలు మరోరాని రైతుకు సంబంధించినవి 24 గంటల్లో రైతుల యొక్క ఖాతాలో డబ్బులు పడుతున్నాయి సార్. వారికి సంబంధించిన గోని సంచులు తిరగాలంటే 15-20 రోజులు పట్టేది. గోని సంచులు కూడా అడ్వాన్స్గా మనం సరఫరా చేస్తున్నాం అనే విషయాన్ని కూడా రైతు పక్షపాతి ప్రభుత్వం కాదా అని చెప్పాలి. అవునా కాదా? ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి రౌడీలు కొండాలకి అంతమంది ఇచ్చే పార్టీ ఏదనుంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభిమతం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. కాలాతీతం అవుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ధన్యవాదములు సార్. అనంతరం కేంద్ర సహాయక మంత్రి వర్యులు హెవీ ఇండస్ట్రీస్ మరియు స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా